ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి గెజెట్ నోటిఫికేషన్ విడుదల కావడంపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. అయితే ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నెల్లూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి 25 మంది ఎంపీలు ఉన్నా ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ఊసరవెల్లి రాజకీయాలంటున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసరెడ్డి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్కి అమరావతి శాశ్వత చట్టం, శాశ్వత రాజధాని అని చెప్పి చట్టం తేయడం జరిగింది. దీనిపైన ఇటు రాష్ట్రం మొత్తం హర్షం వ్యక్తం చేస్తుంది. ఇటు అసెంబ్లీలో తీర్మానం చేయడం, ఆ తర్వాత పార్లమెంట్లో బిల్లు చేయడం, తర్వాత రాజ్యసభలో ఆమోదించడం, ఆ తర్వాత రాష్ట్రపతి గెజెట్ నోటిఫికేషన్ ఇవన్నీ చక్కచక్క జరిగిపోయి దీంతో రాష్ట్రం మొత్తం కూడా ఒక పండగ వాతావరణంలో ఉంటే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రము అమరావతి అనేది కరెక్ట్ కాదని, మావి గన్ అయితే బాగుంటుందని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్, కొత్త రాజధానిని తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు దీనిపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు మనవుతున్నారు. సార్ చెప్పండి, ఇటు అమరావతి శాశ్వత రాజధాని అని చెప్పి చట్టం కూడా వచ్చేసింది, దీనిపైన రాష్ట్రం అంతా సంబరాలు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రము మావిగన్ అయితే బాగుంటుందని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్ని తెరపైకి తీసుకొచ్చారు. దీన్ని ఎలా చూడవచ్చు? ఈరోజు రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి మేధావులందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, మొట్టమొదటిగా చంద్రబాబు గారు విభజన చట్టానికి సవరణ ప్రతిపాదన కోరుతూ రాజధానిని అమరావతిగా చేర్చేదాని కోసం ఈరోజు చట్టాన్ని సవరించడం కోసం ప్రతిపాదించింది కూటమి ప్రభుత్వం. ఈరోజు స్పష్టంగా ఇదే సవరణ ప్రతిపాదన మొదట్లోనే చంద్రబాబు గారు అంటే నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేసిన నాడే ఇది చేసి ఉంటే ఈ రోజుకి అమరావతి వేరేలా ఉండేదనేది కాంగ్రెస్ యొక్క ఆలోచన. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ గారు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అమరావతి చట్ట సవరణతో పాటు ప్రత్యేక హోదాను కూడా చట్టంలో పెట్టాలి. రాష్ట్ర విభజనల విషయంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎంతో నష్టపోయింది. విభజన హామీలని అమలు చేయాలని కోరితే కనీసం ఈ రాష్ట్రం నుంచి ఉండేటటువంటి 25 మంది ఎంపీలు ఒక్కరు కూడా నోరు తెరవలేదు. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. 2014 ముందు రాజధాని గురించి మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? 2014లో మీరు ఓటమి తర్వాత అసెంబ్లీలో రాజధాని మీద చర్చ జరుగుతున్నప్పుడు విజయవాడ కేంద్రంగా 30,000 ఎకరాలకు తగ్గకుండా రాజధాని కావాలని మీరే అడిగారు. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇక్కడ సొంత ఇల్లు ఉంది, నేను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇక్కడ పెట్టుకున్నా, రాజధానిగా అమరావతి కొనసాగిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా 3 రాజధానులు అన్నారు. 3 రాజధానుల విషయంలో అయినా కూడా అమరావతిని శాసన రాజధాని అని చెప్పినప్పుడు అక్కడికి సంబంధించినటువంటి ఏదైతే ఈరోజు 5 ఐకానిక్ టవర్లు వీళ్ళు కూటమి నాయకులు కడుతున్నారో దానికి సంబంధించి GID క్వార్టర్స్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, సెక్రటరేట్ కావచ్చు, ఇవన్నీ కట్టాల్సిన బాధ్యత మీ మీద లేదా? 5 సంవత్సరాల్లో పార్లమెంట్ కట్టారు, కేసీఆర్ గారు అక్కడ కట్టారని చెప్పి మీరే మాట్లాడారు. మరి మీ 5 ఏళ్లలో మీరు అనుకున్న విధంగా 3 రాజధానుల విషయంలో కూడా శాసన రాజధాని అమరావతి అయినప్పుడు అక్కడ నిర్మాణాలు ఎందుకు చేపట్టలేదు, ఎందుకు పూర్తి చేయలేదు? ఈరోజు అవినీతి జరిగిందంటున్నారు. మీరు రివర్స్ టెండరింగ్కి వెళ్ళి నిజమైన ధరలకి తగ్గించి ఈరోజు క్యాపిటల్ అక్కడ మీరు లెజిస్లేటివ్ క్యాపిటల్ అయినా కన్స్ట్రక్షన్ చేసి ఉండాలి కదా. కానీ అది చేయకపోగా ఈరోజు చట్టానికి సంబంధించిన సవరణ ప్రతిపాదన చేసినప్పుడు మీరు ప్రత్యేక హోదాని అందులో చేర్చాలని అడగచ్చు. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు దృష్ట్యా మీరు ఏ విధంగా ఆలోచిస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం ఏంటి? కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని, అసలు రాజధాని చట్టంలో లేదంటాడు, మళ్ళీ నేనేమో మావిగనని రాజధానిగా పెట్టుకోమంటాడు. కాబట్టి ఆయన ఏం మాట్లాడుతున్నారు? చదువుకున్న విజ్ఞత కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం లేని పార్టీగా మిగిలిపోయింది. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, రాజధాని విషయంలో ఎన్నికలకు ముందు ఒకలా, ఎన్నికల తర్వాత ఒకలా, ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు ఒకలా, మళ్ళీ అధికారంలోకి వచ్చాక మరోలా, మళ్ళీ ఈరోజు కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చి తెర మీద పెడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయండి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. మీరు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మీకు ఇప్పుడు గుర్తుకొచ్చాయా? గత 5 సంవత్సరాల్లో మీరు కనీసం వాటి గురించి, వాటి డెవలప్మెంటు, ఎకనామికల్ కారిడార్ కింద మీరు డెవలప్ చేసి ఉండొచ్చు. కాబట్టి అధికారంలో ఉన్న రోజులు సుచ్చులెత్తుకొని భ్రమలో ఆ సంక్షేమ పథకాలు సుచ్చులెత్తితేనే మనం మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తానని అభివృద్ధిని వదిలేసి గాలికి ఈరోజు ఈ విధంగా మాట్లాడడం సబబు కాదని చెప్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రజలందరినీ ఒకసారి ఆలోచించమంటారు. ఎందుకంటే ఇదే 3 రాజధానుల బిల్లు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి శాసన మండలిలో వీగిపోతే అసలు శాసన మండలే మనకు అవసరం లేదని ఒక తీర్మానం చేసి పార్లమెంట్ పంపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అసలు శాసనసభకే వెళ్లకుండా శాసన మండలిలో మేము పోరాడుతున్నామని చెప్పి
పేపర్ నిండా రాసుకునేటటువంటి వ్యక్తి. కాబట్టి ఏదైనా ఒక రాజకీయ పార్టీకి సంబంధించి, ఒక నాయకుడికి సంబంధించి ఒక విజను, దానికి ఒక పాలసీ, ఇది యొక్క రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు, ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతున్నారు. ఈరోజు కనీసం నిన్న చట్ట సవరణ చేసేటప్పుడు ప్రత్యేక హోదా అని చట్టంలో పెట్టమని కూడా ఒక ఎంపీ కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. సార్, అయితే అమరావతిలో లక్షల ఎకరాల అవసరం ఏముంది? అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికే కూటమి నాయకులు ఈ యొక్క ల్యాండ్ ఎక్కువగా తీసుకుంటున్నారని చెప్తున్నారు. అదేవిధంగా అది అతిగా వర్షం వచ్చినా లేకపోతే వరదలు వచ్చినా కానీ అమరావతి బాగా డ్యామేజ్ అవుతుంది అంటున్నారు. అమరావతికి సంబంధించినంత వరకు ఈరోజు చంద్రబాబు గారు చేస్తుండేటటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో, ఏదున్నా కూడా మనం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు శాసనసభలో దాని మీద చర్చ జరిగినప్పుడు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వ్యతిరేకించుండాలి. ప్రతిపక్ష నేతగా ఆ రోజు మీరు సమర్థించి అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని చెప్పి ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నాం. కానీ చంద్రబాబు గారు చేసేటటువంటి అవినీతిని కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఖండిస్తుంది. రాజధాని ముసుగులో ఏవైతే టెండర్లకి ఎక్సెస్ టెండర్స్కి వెళ్ళారో వాటిలన్నిటి మీద కూడా న్యాయ సలహాలు తీసుకుంటున్నాం. త్వరలో న్యాయ పోరాటం చేస్తాం. అయితే ఈ మాయుగాన్ అనే రాజధాని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మీదుగా 150 కిలోమీటర్లు మొత్తం నేషనల్ హైవే ఉంది కాబట్టి ఇక్కడైతే బాగుంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత రాష్ట్రంలో కూడా ఒక స్పందన అయితే కనిపించినట్లు అనిపిస్తుంది. మీరేమంటారు? రాష్ట్రంలో స్పందన ఏం కనబడలేదండి. మావిగాన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అక్కడే ఉన్నాయి. మీరు డెవలప్ చేయొచ్చు, కానీ రాజధాని అనేది ఇంక ముగిసిన అంశం. ఎందుకంటే ఈరోజు మనం ఎన్ని మాట్లాడుకున్నా దానికి ఒక చట్టబద్ధత అనేది ఏర్పడింది. పార్లమెంట్లో చేసినటువంటి చట్టాలు మనం గౌరవించాలి. చదువుకున్న విజ్ఞత ఉండేటటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా చట్టానికి లోబడి పనిచేయాలి. అంతే తప్ప నేను అధికారంలోకి వస్తే ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పెడతా, అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ పెడతా అంటే నువ్వు అసెంబ్లీలో తీర్మానాలు చేసినంత మాత్రం అక్కడ ఏం జరగదు. ఎందుకంటే పార్లమెంట్లో ఒక బిల్లు పాస్ అవ్వాలంటే 2/3 మెజారిటీ ఉండాలి. ఈరోజు పార్లమెంట్లో అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. రేపొద్దున ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే పార్లమెంట్లో చట్టాన్ని మార్చేంత కెపాసిటీ వాళ్ళకి లేదని తెలిసి కూడా కేవలం రాజకీయంగా ఏదో ఒక అస్థిరత అనేటువంటి వాతావరణం సృష్టించి పెట్టుబడులు రాకుండా చంద్రబాబును బలహీనపరచాలనేటువంటి ఆలోచనలు వీళ్ళు ఉన్నారు. కానీ వాస్తవంగా రాష్ట్రం నష్టపోతుంది, రాష్ట్ర యువత నష్టపోతుంది. రాష్ట్రానికి ఒక స్థిరమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడు ఆ రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టి పొలిటికల్ పాలసీస్ సంబంధించి మీరు వేరే వాటిలో డిబేట్స్ చేసుకుని తప్ప రాష్ట్రానికి సంబంధించి రాజధాని అమరావతి, దానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. ఇది నిజం. సార్, ఫైనల్గా ఇటీవల కాలంలో కొన్ని మీడియా సంస్థలు కొన్ని పార్టీలపైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తుంటే ఆ మీడియా సంస్థలపైన దాడులు కూడా చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? వాస్తవంగా వీకెండ్ కామెంట్ బై ఆర్కే అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ నేను చూశాను. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో వాటిని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే భార్యలను చెల్లెల్లా భావించి సంబంధాలు చూసేటటువంటి అట్లాంటి భాష అనేది జర్నలిజంలో ఖచ్చితంగా ముమ్మాటికి తప్పే. కానీ దానికి సంబంధించి ప్రజాస్వామ్యంగా వీళ్ళు కూడా నిరసన తెలియజేయచ్చు, లేదనుకుంటే వేరే వేరే మార్గాలు ఉంటాయి. ఎక్కడా కూడా చట్టానికి లోబడి అందరూ కూడా మంచిగా నడుచుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇటు ఒక ఛానల్లో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన కొన్ని ఆరోపణలు రావడంతో వీళ్ళందరూ కూడా వాళ్ళపైన దాడులు చేయడం జరుగుతుంది. దీనిపైన కూడా తీవ్రంగా స్పందించారు. మాట్లాడేటప్పుడు ఒక భాష అనేది చాలా ఇంపార్టెంట్ అని, వ్యక్తిగతంగా మాట్లాడటం మాత్రం ముమ్మాటికి తప్పారని చెప్పి కిరణ్ కుమార్ చెప్పడం జరిగింది. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరు నుంచి.